చేస్తారా? మీరు పోలీసులు లేకుండా గ్రామ సభ నిర్వహించండి. కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొడతారు గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ. ఇవాళ ప్రతి దగ్గర గొడవలే. పోలీసులు లేకుండా ఎక్కడైనా గ్రామ సభ జరిగిన దాఖలాలు ఉన్నాయా? పోలీసులు పెట్టుకోండి. ఎప్పుడైనా 10 ఏళ్లలో కేసీఆర్ గారు గ్రామ సభలు అయితే పోలీసులు పెట్టి చేసిరా? ప్రతిదీ మా కేసీఆర్ వాళ్ళ ఇంటికే పంపించరు, ఆన్లైన్లోనే పంపించరు. ఆన్లైన్ ప్రతి బీరోలు ఎవరు మంచులు చెడు ప్రతి ఒక్కటి కూడా అడగకుండా అన్నం పెట్టినట్టు పెట్టింది మా కేసీఆర్ గారు. మరి ఇవాళ ఈ పంచాయతీ ప్రజలందరినీ కొట్లాట పెట్టుకొని వాళ్ళు సోద్యం చూస్తున్నా ఉన్నారు కాంగ్రెస్. అంతేకాదు పాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి జనరల్ సెక్రటరీకి వస్తాయి, మిగతా ఎవరికి రావు. అంటే పార్టీ అనుకుంటూ వాళ్ళకి ఇస్తారు కానీ వేరే వాళ్ళకి రా. మరి జనమంతా ఓట్లు వేసి గెలిపించింది మిమ్మల్ని మీకు తీసుకోవడానికి సామాన్య ప్రజలకు ఇవి రావా ఈ పదాలు? మళ్ళా ప్రజాపాలన అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో డోర్ టు డోర్ వెళ్ళి మీరు ఏదైతే సర్వే చేసి మీరు దరఖాస్తులు స్వీకరించారు. మరి గత దరఖాస్తులు ఏమైనవి? పల్లీలు పుట్టాలకు కవర్లుగా మారినాయి ఆ దరఖాస్తులు. ప్రజలు ఇచ్చినటువంటి సమాచారాన్ని భద్రపరచకుండా రోడ్లపైన పడేసిన పరిస్థితి. మరి వాళ్ళ ఈ యొక్క దరఖాస్తులు కూడా తీసుకొని మీరు మరి పల్లెలకు పుట్టాలకేస్తారా లేదా కోతులకేస్తారా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రేషన్ కార్డులు మేము తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆన్లైన్లో మరి దరఖాస్తులు చేసుకుని ఆన్లైన్లో భద్రపరిచారు. మరి వాటిని రిలీజ్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఉన్నటువంటి దరఖాస్తులను రిలీజ్ చేయకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకుని ఆ యొక్క లిస్టు గల ప్రజాపాలన చదువుతూ ఉన్నారు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. Like and subscribe. Like and subscribe.